ఐటీ రిటర్న్స్ లో తప్పుడు వివరాలు నమోదు చేశారా? ఉన్నది లేనట్టు లేనిదున్నట్లు కనికట్టు కానీ చేశారా? మాయ చేసి ఎలాగైనా రిటర్న్స్ పొందాలని భావిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మునుపటి ఐటీ కాదు, ఇప్పుడు బాగా రాటుదేలింది. ఫాల్స్ ఫైలింగ్స్ ను ఇట్టే పసిగట్టేస్తోంది ఐటీ. ఇంతకు ఫాల్స్ ఫైలింగ్ ను ఐటీ డిపార్ట్మెంట్ ఎలా కనిపెడుతోంది? తప్పులు సరిచేయకుంటే భారీ జరిమానాలు, జైల్లో చిప్పకూడు తప్పదా? అక్రమ పద్ధతుల్లో ఆదాయ పన్ను మినహాయింపులు పొందిన వారిపై ఐటీ కొరడా ఝుళిపించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోమవారం దాడులు చేపట్టింది. పన్ను మినహాయింపులు పొందేందుకు అవసరమైన బోగస్ పత్రాలు సమకూర్చడంలో వ్యక్తులు, సంస్థలు సహాయపడుతున్నాయన్న సమాచారం మేరకు ఐటీ విభాగం సోదాలు నిర్వహించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు, ట్యూషన్ ఫీజులు, వైద్య ఖర్చుల పేరిట నకిలీ బిల్లులు సమకూరుస్తున్నట్లు ఐటీ విభాగం గుర్తించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 200కు పైగా ప్రాంతాల్లో దాడులు చేసింది. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్, డేటా అనలిటిక్స్ ఉపయోగించి మోసపూరిత ఐటీఆర్ క్లెయిమ్లను గుర్తిస్తోంది. ఈ టూల్స్ అసాధారణ డిడక్షన్ ప్యాటర్న్లను, అనుమానాస్పద రీఫండ్ ట్రెండ్లను గుర్తించడంలో సహాయపడుతున్నాయి. నకిలీ ఈమెయిల్ ఐడీలతో దాఖలు చేసిన ఐటీఆర్లు పన్ను చెల్లింపుదారులకు తెలియకుండా బోగస్ డిడక్షన్లను క్లెయిమ్ చేసిన కేసులు బయటపడ్డాయి. హౌస్ రెంట్ అలవెన్స్ 1013A, రాజకీయ విరాళాలు 80GGC, విద్యా రుణాలు 80E, హెల్త్ ఇన్సూరెన్స్ 80D, హోమ్ లోన్ 80EE, ఎలక్ట్రిక్ వాహనాలు 80EEB, డొనేషన్స్ 80G, 80GGA, వైద్య ఖర్చులు 80DDB వంటి రాయితీలను తప్పుగా క్లెయిమ్ చేసిన వాళ్లపై కన్నెర్ర చేసింది. క్లెయిమ్స్ లో ఈ మోసాలు పెద్ద ఎత్తున నకిలీ రాకెట్లుగా నడుస్తున్నాయి. అకౌంటెంట్లు, బ్రోకర్లు కలిసి పన్ను మోసాలకు పాల్పడుతున్నట్లు ఐటీ గుర్తించింది. ఆదాయ పన్ను చట్టం 1961 కింద జరిమానాలు, జైలు శిక్షలతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైట్స్ లో డిజిటల్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు స్వాధీనం చేసుకుని భారీ చర్యలు తీసుకునేందుకు ఐటీ సిద్ధమైంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు బ్యాంక్, జీఎస్టీ, ఇతర ఆర్థిక డేటాను ఉపయోగించి తప్పుడు ఫైలింగ్స్ ను సులభంగా పసిగట్టేస్తోంది. నకిలీ ఈమెయిల్ ఐడీలతో దాఖలైన ఐటీఆర్లు ఒకే చోటు నుంచి వేలాది ఫైలింగ్స్ చేస్తే ఈజీగా గుర్తిస్తోంది. ఐటీ రైట్స్ లో భాగంగా నకిలీ వైద్య బిల్లులు బయటపడ్డాయి. ఏఐ టూల్స్ ఆధారంగా 150కి పైగా ప్రాంతాల్లో జరిగిన రైట్స్ లో డిజిటల్ ఆధారాలు సేకరించాయి. బ్యాంకు లావాదేవీలు, జీఎస్టీ రిటర్న్స్, ఆర్థిక సంస్థల నుంచి సమాచారం ద్వారా ఐటీ మోసాలు సులభంగా బయటపడుతున్నాయి. గతేడాది ఐటీ నడ్జ్ క్యాంపెయిన్ తో పన్ను చెల్లింపుదారులు తప్పుడు ఫైలింగ్స్ సరిచేయమని అవకాశమిచ్చింది. నడ్జ్ క్యాంపెయిన్ లో SMS, ఈమెయిల్ ద్వారా తప్పుడు క్లెయిమ్ల గురించి తెలియజేసి సరిచేయాలని సూచించింది. కానీ కొందరు ఐటీ హెచ్చరికలను లైట్ తీసుకుని నకిలీ ఈమెయిల్ ఐడీలతో వేలాది ఫైలింగ్స్ దాఖలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 271(1)(c) కింద 100% నుంచి 300% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు, తీవ్రమైన మోసాలు చేసిన వాళ్లపై సెక్షన్ 277 కింద 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గతంలో జరిగిన రైట్స్ లో అనేక మంది అకౌంటెంట్లు, బ్రోకర్లను అరెస్ట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో ఈ గవర్నెన్స్ సిస్టమ్ ను మరింత పకడ్బందీగా రూపొందించి ఏఐ టూల్స్ ను ఇంకా విస్తృతంగా ఉపయోగించి మోసాలు పూర్తిగా నిర్మూలించాలని చూస్తోంది. ITR1, ITR4 ఫార్ములలో రాయితీల కోసం ఆధారాలు తప్పనిసరిగా ఇవ్వాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. రాజకీయ విరాళాలు, వైద్య ఖర్చులు, విద్య ఫీజుల క్లెయిమ్లకు బ్యాంకు రసీదులు, చెల్లింపు ఆధారాలు, పక్కా డాక్యుమెంట్స్ తో ఫైలింగ్ చేయాల్సిందే. నమ్మకమైన అకౌంటెంట్లతో ఫైలింగ్ చేయమని, నకిలీ బ్రోకర్లను నమ్మద్దని ఐటీ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది.